మలక్పేట శిరీష హత్య కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది. భర్త వినయ్ కుమార్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో పోలీసులు నజర్ పెట్టడంతో సంచలన. శిరీష కంటే ముందే మరో యువతిని పెళ్లి చేసుకున్న వినయ్ 2011లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను కట్నం కోసం వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. దీంతో వినయ్ తో పాటు అక్క సరిత పాత్రపై మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, మలక్పేట్ శిరీష కేసులో మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి సరిత. రవితేజ, ప్లీజ్ కంటిన్యూ. మలక్పేట్ శిరీష హత్య కేసులో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటివరకు పోలీసులు జరిపినటువంటి దర్యాప్తులో కొన్ని వివరాలు బయటికి రాగా ఈ కేసులో ఏదైతే ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చిన తర్వాత మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంట్లో A1గా తన వదిన అయినటువంటి సరితని ఇంక్లూడ్ చేయడం జరిగింది. రెండో నిందితుడుగా భర్త వినయ్ కుమార్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మూడో నిందితుడుగా లోహిత్ కుమార్ అనే సొంత రిలేటివ్ ని ఈ కేసులో అక్యూజ్ కిందికి చేర్చి ఈ ముగ్గురిని 2 రోజుల క్రితం చాదర్ఘడ్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు పాత్రలపైన శిరీష కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలు ఉన్నాయి. సరిత A1 నిందితురాలు పెట్టడం వెనుక సరితకు గతంలోనే అనేక మంది వ్యక్తులతో వివాహం జరిగింది. చాలా మంది వ్యక్తులతో తనకు సంబంధాలున్నాయి. వినయ్ ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఈ శిరీష కంటే ముందుగానే ఒక మహిళతో వివాహం చేసుకున్నాడు. 2012లో ఆ మహిళను వేధించారు, కట్నం కోసం బంధించారు, ఆ అమ్మాయి పైన దాడి చేశారు. ఆ అమ్మాయిని తీవ్రంగా దాడి చేసి ఆ అమ్మాయిని తొలగించుకొని ఈ శిరీషని పెళ్లి చేసుకున్నారు అనేది కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. మూడో నిందితుడిగా ఉన్నటువంటి లోహిత్ కుమార్ పాత్రపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నా చేతిలో ఉన్నటువంటి కాపీ శిరీష హత్య కేసుకి సంబంధించి భర్త వినయ్ కుమార్ మొదట ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి బాధితురాలు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు. 2012లో ఇది నర్సారావుపేట పోలీసులకు వినయ్ కుమార్ మొదట భార్య సింగా పెర్సీ అనే ఒక అమ్మాయి నర్సారావుపేట పోలీసులకు ఫిర్యాదు అందించింది. ఈ ఫిర్యాదులో సరిత గురించి, తన భర్త వినయ్ గురించి, దీంట్లో వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా వేధించారు, అదనపు కట్నం కోసం తను బలవంతపు పెళ్లి ఎలా చేశారు, ఎందుకు వినయ్ కుమార్ అడ్డు పెట్టుకుని సరిత ఇలా చేసుకుంటూ వస్తుంది అనే ఒక వివరాలన్నీ కూడా 2012లోనే తన భర్తకు చెందినటువంటి ఉదాంతం, అతను చేస్తున్నటువంటి ఈ డ్రామా, అతను మహిళల్ని అడ్డు పెట్టుకుని ఆడుతున్నటువంటి ఈ గేమ్స్ అన్నిటిని కూడా దీంట్లో మెన్షన్ చేసి 2012లోనే తన మొదటి భార్య వినయ్ కుమార్ కి సంబంధించి బాధితురాలు నర్సారావుపేట పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. ఈ ఫిర్యాదు కంటే ముందు మనతో శిరీష బావ సురేందర్ ఉన్నాడు. సురేందర్ ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తా ఉన్నాడు. తన సొంత మరదలు కాబట్టి, తన వైఫ్ సిస్టర్ కాబట్టి తన లైఫ్ లో ఏం జరుగుతా ఉందనే ఒక విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సురేందర్ ఉన్నారా లైన్ లో? ఉన్నానండి, ఉన్నాను. సురేందర్, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ముగ్గురిని పోలీసులు మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు. కానీ మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ సరిత విషయంలో గానీ, వినయ్ కుమార్ విషయంలో గానీ, ఆ మూడో నిందితుడు లోహిత్ కుమార్ విషయంలో గానీ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీసులకు ఈ కేసు ద్వారా? వాస్తవానికి ఏంటంటే చిన్నగా ఒక గొడవతోటే శిరీష హత్య చేయబడ్డదనే విషయాన్ని మాత్రం ఎవరు కూడా నమ్మరు. వాస్తవంగా పోలీసులను కూడా వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు అనేది మాకు అనుమానంగా ఉంది. ఎందుకనంటే స్టార్టింగ్ లో ఏ విధంగా అయితే గుండెపోటుతో చనిపోయిందని చెప్పేసి మమ్మల్ని ఏ విధంగా అయితే మిస్గైడ్ చేశారో అదే విధంగా ఈ రోజు పోలీసులను కూడా మళ్ళీ సరిత మిస్గైడ్ చేస్తుందనేది మాకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సరితకు 1 కాదు 2 మ్యారేజ్లు అయినని చెప్పేసి విషయాన్ని చెప్పడంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన దాంట్లో కూడా ఒక లక్ష్మణ్ అనే వ్యక్తిని చెప్తూ అతను ఏమన్లో ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా లక్ష్మణ్ అనే వ్యక్తి కూడా లక్ష్మణ్ ఏమన్నా లేడు. ఫస్ట్ భర్త అతని పేరు రంజిత్ అనే భర్త ఉన్నాడు. ఆ భర్త వాళ్ళ ఏదైతే ఉందో ఆ సిస్టర్ నే ఇప్పుడు ఈ వినయ్ కుమార్ కు ఇవ్వడం జరిగింది. వినయ్ కుమార్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చాలా విషయాలు అనేది కప్పిపుచ్చడం జరుగుతుంది. కాబట్టి పోలీసులను మళ్ళీ మిస్గైడ్ చేస్తున్నారు. పోలీసులు ఖచ్చితమైన ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితమైన నిందితులకు ఒక బలమైన శిక్ష వేయాలి. ఖచ్చితంగా వాళ్ళు అంటున్నారు కదా ఉస్మానియాలో మేము ఛాలెంజ్ చేస్తూ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ మేము ఖచ్చితంగా మేము ఏదైనా తప్పు చేసినట్టయితే మాకు ఉరిశిక్ష అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఖచ్చితమైన వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకు కఠినమైన శిక్షణ వేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పోలీసులు అక్కడ జరిగినటువంటి ఒక గొడవ కారణంగానే శిరీష మెడ పట్టుకొని గోడకు నెట్టి ఆ తర్వాత దిండు పెట్టి తరుతంగా
అధిక డోస్ ఇచ్చి చంపారు అనేది పోలీసులు క్లియర్ గా క్లారిటీగా మినిట్ టు మీ జరిగినటువంటి సీన్ అఫెన్స్ అంతా కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. మీకు ఇంకా ఉన్నటువంటి అనుమానాలు ఏంది ఈ కేసులో? విషయం ఏంటంటే ఎవరు కూడా ఒక గొడవ తర్వాత కూడా మళ్ళీ తానే పోయి ఆమెను పోయి ఒక గొడవపడ్డ వ్యక్తితోటి వెళ్ళి మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వు అని చెప్పేసి అంటే ఏ విధంగా నమ్ముద్దండి? అది ఎవరు కూడా నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ డోసు దాని వ్యవహారం కూడా వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఈ డోసు ఎలాంటి ప్రమాదకర దారి తీస్తుందని అని చెప్పేసి తెలిసినాక కూడా అంటే ఏ విషయంలో ఈ హత్య జరిగింది అనేది మీ అనుమానం? అక్కడ జరిగిన గొడవ కారణంగానా, లేదా గతంలో నుంచి ఈ సరిత గాని వినయ్ కుమార్ ఈ బండారాలన్నీ బయటకు వస్తాయని ఒక భయంతో శిరీషని అంతమందించాల్సి వచ్చిందా? పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఏదో చిన్న పిల్లలు ఏదో స్కూల్లో పిల్లలు ఏదో గొడవ పెట్టుకుంటే ఏదో జరిగి మళ్ళీ ఏదో కాంప్రమైజ్. ఇప్పుడు ఈ కేసులో ఉన్న సరిత పైన పాత్ర పైన మీ అనుమానం ఏంటి? సరిత ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఆ రోజు గొడవ జరిగినప్పుడు సరిత మాత్రమే ఇంట్లో ఉంది, తన భర్త లేడు అని పోలీసులు చెప్తా ఉన్నారు. సరిత శిరీషను చంపడానికి గల కారణాలు ఏమని అనుకుంటున్నారు మీరు? రైట్, ఒకసారి మన చేతిలో ఉన్నటువంటి కాపీ విషయానికి వెళ్దాం. సురేందర్ డిస్కనెక్ట్ అయ్యాడు. ఇది వినయ్ కుమార్ పైన మొదట తన భార్య నరసారావుపేట పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఈ ఫిర్యాదులో చాలా స్పష్టంగా తను క్లియర్ గా మెన్షన్ చేసింది, మా అన్న వదిన కుండెపోగు సరిత రంజిత్ పెళ్లైన తర్వాత భార్యాభర్తలిద్దరూ నరసారావుపేట షాలీం నగర్ నందు కాపురం ఉండేవారు. మా వదినను చూచుటకు వినయ్ వాళ్ళ తమ్ముడు మా ఇంటికి తరచుగా వచ్చేవాడు. నాకు లేనిపోని మాటలు చెప్పి నేను ఉద్యోగస్తుడిని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడేవాడు. నువ్వు లేకపోతే నేను చనిపోతాను అంటూ నన్ను నమ్మించాడు. నేను హైదరాబాద్ ఎంఎన్సీ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నానని చెప్పి నన్ను నమ్మించాడు. మా పెద్దవాళ్ళ తెలియకుండా నేను పెళ్లి చేసుకుంటానని అడగమని చెప్పగా అతను అడగలేదు. మా వదిన నాకు ఫోన్ చేసి మా తమ్ముడు వినయ్ని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నువ్వు లేకపోతే మా తమ్ముడు వినయ్ చనిపోతాడని చెప్పి నన్ను బలవంతంగా నమ్మించి వనంతో పాటు వెళ్ళమని నన్ను ప్రలోభ పెట్టిరు. నేను హైదరాబాదు 11/9/2011 తీసుకొని వెళ్లారు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు సింగ వినయ్, సింగ యేసు మామ సరళ, అత్త, అతని అక్కలు సునీత, సరిత, మేనమామ మల్లికార్జున్, ఆయన భార్య పద్మ, కుమారుడు జితేంద్ర, సాయి మరియు కుమార్తె అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా 2011లో అంటే 2025లో జరిగినటువంటి ఈ ఘటన అయితే 2011లోనే వినయ్ అనే వ్యక్తి A1 అక్యూజ్డ్ గా ఉన్నటువంటి సరిత క్యారెక్టర్ కి సంబంధించి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, గతంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అదనపు కట్నం కోసం వేధించి బంధించి చిత్రహింసలు పెట్టి ఇంట్లో నానా రకాలుగా దాడి చేసి మానసికంగా శారీరకంగా ఈ అంశాలు బయట చెప్పకూడదు అంటూ కూడా అనేక వేధింపులకు గురి చేశారంటూ కూడా బాధితురాలు అప్పుడే 2011లో సరిత పైన తన భర్త వినయ్ కుమార్ పైన పోలీసులు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సురేందర్ మాట్లాడుతున్నటువంటి విధంగానే పోలీసులు సరిత భర్త ఒమాన్ లో ఉన్నాడు, అతని పేరు రంజిత్ అని పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ సరిత పోలీసులకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ లో నా భర్త లక్ష్మణ్ అని చెప్పింది. అంటే పోలీసులను డైవర్ట్ చేసింది. పోలీసులు కూడా నా భర్త ఎవరో తెలియకూడదు, ఒకవేళ ఒరిజినల్ పేరు బయటకు వస్తే ఈ బాధితులంతా బయటకు వస్తే నా బండారం అంతా కూడా బయటకు వస్తుంది అనే ఒక భయంతో ఒమన్ లో ఉన్నటువంటి తన సొంత భర్త రంజిత్ పేరు కాకుండా హైదరాబాద్ లో గతంలో వివాహం ఆడి వదిలేసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ పేరును ఉపయోగించుకొని ఆ లక్ష్మణ్ కుటుంబ సభ్యుల్ని కూడా మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసుల దర్యాప్తుపై మాకు అనుమానం ఉంది. హత్య జరిగిన రోజు శిరీష ఇంట్లో కేవలం తన వదిన సరిత ఒక్కతే ఉంది. మూడో నిందితుడు ఉన్నటువంటి లోహిత్ కుమార్ ఇద్దరే ఉన్నారు. తన భర్త ఇంట్లో లేడు, పక్కాగా మేము చెప్తున్నాము. హత్య జరుగుతున్నటువంటి టైంలో తన భర్త వినయ్ కుమార్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం సేవిస్తా ఉన్నాడు. కానీ పోలీసులు మాత్రం తన భర్త ఇంట్లోనే ఉన్నాడు అన్నట్టుగా క్లెయిమ్ చేస్తా ఉన్నారు. దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఈ లోహిత్ కుమార్ ని గాని వినయ్ కుమార్ ని గాని తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీంట్లో 100% ఈ హత్య జరగడానికి ప్రధాన కారకురాలు, మోటివేట్ చేసినటువంటి వ్యక్తి సరిత క్యారెక్టర్ పైన మాకు అనుమానం. పోలీసులు కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా తెలియజేశారు, సరిత నీ బండారం అంతా నేను బయట పెడతాను, నువ్వు ఏం చేస్తావో నాకు అంతా తెలుసు అంటూ కూడా బాధితురాలు గతంలో శిరీష ఈ విషయాన్ని తన మొహం ముందే చెప్పింది. కాబట్టి నిజంగానే నేను చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఈ శిరీష బయట పెడుతుందేమో అన్న ఒక భయంతో సరిత శిరీషని చంపాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు ఇది అధికారికంగా ధృవీకరించడం జరిగింది. అసలు సరిత యాక్టివిటీస్ కి వెళ్తే, సరిత పూర్వ చరిత్రకి వెళ్తే, సరిత
పోలీసులను తప్పుడు డైవర్ట్ చేసే విధంగా తన భర్త లక్ష్మణ్ అంటూ పోలీసులకు ఆ వివరాలు అందించింది. పోలీసులు కూడా యాజ్ ఇట్ ఈస్ గా వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ అని పేరుని మెన్షన్ చేశారు. కానీ సరిత ఒరిజినల్ భర్త ఒమన్ లో ఉన్నటువంటి వ్యక్తి రంజిత్. ఆ రంజిత్ పేరు కాకుండా ఈ లక్ష్మణ్ పేరు ఎందుకు ఇచ్చింది? ఆ లక్ష్మణ్ తో కూడా గతంలో పెళ్లి చేసుకుంటానంటూ అతన్ని పెళ్లి చేసుకొని అతని దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకొని అతను ఉపయోగిస్తున్న ఇంట్లో కొంత బంగారం పోతే ఆ బంగారం పోయిందంటూ కూడా తిరిగి తన భర్త లక్ష్మణ్ పైన తప్పుడు ఆరోపణలు మోపి అతన్ని ఆ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేసింది సరిత A1 నిందితురాలు అనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ట్రయాంగిల్ అంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. సరిత, శిరీష, వినయ్ కుమార్, లోహిత్ కుమార్ గతంలో సరితకు ఎన్ని వివాహాలు జరిగాయి, ఎంతమందిని ట్రాప్ చేసింది, ఎంతమంది అబ్బాయిల్ని ఉపయోగించుకుంది, ఎంతమంది దగ్గర డబ్బులు లాగింది, ఈ వ్యవహారాలంతా బయటికి రాలేదు. దీంట్లో ఒక పోలీస్ అధికారి ఉన్నట్టుగా కూడా బాధితులే చెప్తా ఉన్నారు. ఈ దగ్గరుండి సరితకు వివాహం ఒరిజినల్ భర్త ఎవరు, ఇప్పుడు నకిలీ భర్తను అంటే గతంలో పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మణ్ పేరుని తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేసింది? రైట్, సురేందర్ కొంత సిగ్నల్ ప్రాబ్లంతో ఉన్నట్టున్నాడు. దీంట్లో రెండో నిందితుడుగా ఉన్నటువంటి వినయ్కి ఇది మొదటి వివాహం కాదు శిరీష తోటి, ఇది మూడో వివాహంగా వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. 2012లో ఇదే వినయ్ అక్కడ ఉన్నటువంటి ఒక మహిళను ప్రేమ పేరుతో వేధించి 2011లో పెళ్లి చేసుకొని తర్వాత కట్నం కావాలని వేధించి కట్నం ఇవ్వకపోతే ఇంట్లో బంధించి 5 లక్షల కట్నం తీసుకురావాలంటే కూడా అమ్మాయి పేరు పెర్సి ఈ విషయాన్ని బయటికి తెలియచేయకూడదు కాబట్టి ఈ కేసులో నిందితుడు, ఇతని క్యారెక్టర్ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. అప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా ఈ ఏదైతే అనుమానితురాలు సరిత ఉందో ఆ సరిత కూడా అప్పుడు 2011లోనే ఈ పేర్సి అనే అమ్మాయితోటి బలవంతంగా వివాహం ఆడిచ్చి అదనపు కట్నం కోసం వేధించి బంధించి చివరికి విడాకులు ఇడిపించి మళ్ళీ ఈ శిరీషను తీసుకొచ్చి ఇదే వినయ్ కుమార్ కి కట్టబెట్టి అదే ఇంట్లో ఉంటూ ఆ శిరీష పైన పెత్తనం జలాయించి శిరీష నేను చెప్పినట్టే వినాలని, శిరీష నేను ఎక్కడ వర్క్ చేయమంటే అదే హాస్పిటల్లో పనిచేయాలని, నన్ను కాదని నువ్వు వేరే చోటుకు వెళ్ళకూడదని ఇదంతా మనసులో పెట్టుకొని దాంతోపాటు సరిత చాలా కాంటాక్ట్స్ ని ఏర్పాటు చేసుకొని ఒమాన్ లో ఉన్నటువంటి భర్తతో కాకుండా ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి లక్ష్మణ్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ లక్ష్మణ్ పైనే మళ్ళీ దొంగతనం కేసుని మోపి అతన్ని ఎలాగైనా విడిపించుకోవాలని ఒక పథకం వేసి అతనికి దూరంగా ఉండి మళ్ళీ ఇతర వ్యక్తులతో కాంటాక్ట్స్ పెట్టుకొని ఈ సరిత చేసే ప్రతిదీ కూడా శిరీష ఎప్పటికప్పుడు గమనిస్తా ఉంది. శిరీషకు అన్ని విషయాలు తెలుసు. ఒకవేళ శిరీష నోరు విప్పితే సరిత బండారం అంతా బయటకు వస్తుంది, ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయని తెలిసే ఈ సీన్ ని క్రియేట్ చేసి తనని ఎలాగైనా చంపాలి అని ఒక పథకం ప్రకారంగానే తను ఆ ఇంజెక్షన్ తెచ్చుకోవడము, తనని మెడబట్టి గోడకు బలంగా నెట్టడము, దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేయడము, ఆ డెడ్ బాడీని మాయం చేసి వాళ్ళ క్రైస్తవ మతం ప్రకారంగా ఆ బాడీని పెట్టెలో పెట్టి భూమిలో పూడ్చేసేటువంటి ప్రయత్నం చేయడము. ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో ఇంకా పోలీసుల దర్యాప్తులో చాలా అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఎపిసోడ్ మొత్తంలో పోలీస్ అధికారి ఎవరు, సిఐ స్థాయిలో ఉండేనొట్టి అతన్ని చూసుకొని సరిత ఇన్ని రోజుల పాటు ఎగిరింది, అండదండాలు చూసుకొని ఇన్ని రోజుల పాటు రెచ్చిపోయింది. అతని ధైర్యం, డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతను కాపాడగలుగుతాడు అనే ఒక ధైర్యంతో శిరీషను చంపిందా అనే దానిపై కూడా పోలీసులు ఈ కేసులో లోతు దర్యాప్తు జరిగితే ఇటు వినయ్ కుమార్ క్యారెక్టర్, ఇటు అమ్మాయి చెందినటువంటి సరితకు సంబంధించిన ఒరిజినల్ వాస్తవాలు, మూడో నిందితుడుగా ఉన్నటువంటి ఆ విద్యార్థి పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ రోజు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి లేడని పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ రోజు భర్త బార్ లో ఉన్నాడు కానీ పోలీసులు ఇంట్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పోలీసులను డైవర్ట్ చేసి ఈ కేసును కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ఇక ఈ కేసులో రోజుకొక విషయం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. భర్త వినయ్ కుమార్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో పోలీసులు నజర్ పెట్టడంతో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శిరీష కంటే ముందే మరో యువతిని పెళ్లి చేసుకున్న వినయ్
2011లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు కట్నం కోసం వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. దీంతో వినయ్తో పాటు అక్క సరిత పాత్రపై మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కంటిన్యూ. సురేందర్ నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే అండి. మీకు ఈ కేసులో ఉన్న అనుమానాలు ఏంటి? సరిత పైన మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? వినయ్ కుమార్ ఎపిసోడ్ లో ఈ వివరాలన్నీ మీరు ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదు? వినయ్ కుమార్ విషయాలు అంటే వాస్తవానికి ఏంటంటే మ్యారేజ్ అయిన కాంచాలి మాకు ఎలాంటి వాళ్ళంటే ఫ్యామిలీ పరంగా మమ్మల్ని దూరంగా ఈ విషయాలని తెలుస్తాయన్న ఉద్దేశించే కావచ్చు, మాకు ఎలాంటి కాంటాక్ట్ లేకుండా శిరీషను మాతోటి మాట్లాడనివ్వకుండా ఆయన అలా ప్రవర్తించేది. ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా స్పీకర్ తోటి మాట్లాడడం తప్ప వేరే రకంగా మాట్లాడకపోయింది. శిరీష కూడా వాస్తవానికి ఏంటంటే మరి ఆమెకి ఏమన్నా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మరి ఏమైనా బయటకు వస్తాయన్న ఉద్దేశించి మేము వెళ్ళినా కూడా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతుందేమో ఉద్దేశించి తను చెప్పలేకపోయిందా ఏదో మాకు తెలియదు వాస్తవానికి. ఆ విషయాలు అంటే ఏ విషయాలు ఇప్పటి కూడా పోలీసులు అది క్లారిటీ చెప్పట్లేదు. వాస్తవం అవునండి. ఇప్పుడు జరిగిందండి. ఇప్పుడు వినయ్ గారికి రెండో పెళ్లి మూడో పెళ్లి అనే విషయాలు కూడా తెలియదు. వాస్తవానికి ఏంటంటే ఆ విషయాలు తనకు శిరీషకు తెలిసినా కూడా తను కొంచెం అంటే బాధపడుతూ మానసికంగా నా కుటుంబ సభ్యులతోటి నేను ఏ రకంగా ఇబ్బందులు పడతానో నేను ఒక నిర్ణయంతో మమ్మల్ని కూడా కొంచెం తను దూరం ఉంచిందా, లేకపోతే వాళ్ళు కూడా మమ్మల్ని రాకుండా ఒకటి రెండు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము ఏదో చొరవ తీసుకొని ఇంటికి వెళ్తే వాళ్ళ విషయాలు తెలుస్తాయని మేము అనుకున్నాం. కానీ మమ్మల్ని వాళ్ళు ఏ మాత్రం కూడా వాళ్ళ ఇంటి ముఖాన్ని కూడా మమ్మల్ని రానియకపోయేది అన్నట్టు వాళ్ళు. అవును, సరిత విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ హత్యలో సరిత పాత్ర ఏంటి? వాస్తవంగా సరిత పాత్ర అంటే అక్కడ ఆ రోజు ఉన్న దాంట్లో మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఇద్దరు అక్కడ ముగ్గురు ఉన్నప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వినయ్ కానీ వీళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ ఎలాంటి అడ్డుకోకుండా మళ్ళీ తను ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నాకు తెలిసిందేనంటే మాత్రం తప్పు. ఖచ్చితంగా సరిత ఏదో బలమైన కారణం, చాలా ఖచ్చితమైన బలమైన ఏ మాత్రం చిన్న కారణంతో ఏదో చిన్న ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందని మాత్రం ఎట్టి పర్సులు దాన్ని నమ్మేదే లేదు. ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. ఈ పోలీసులు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడే పోలీసులు మిస్గైడ్ చేసినప్పుడు ఎన్నో విషయాలను ఈ సరిత కప్పిపుచ్చుతుందనేది స్పష్టంగా మాకు అర్థమైపోతుంది. కాబట్టి మా అనుమానాలు కూడా ఖచ్చితంగా సరిత కప్పిపుచ్చుతుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ దాన్ని చేసి ఖచ్చితమైన చర్య తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు సరిత గతంలో వినయ్ కుమార్ కి సంబంధించినటువంటి కాపీ ఒకటి నా చేతిలో ఉంది. గతంలో సింగా పేర్చి అనే ఒక యువతిని వినయ్ వివాహం ఆడాడు. అసలు ఏంటి స్టోరీ అంతా? వాస్తవానికి ఏంటంటే జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ బాధితులందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సరితకు ఆల్రెడీ ఈ రంజిత్ అనే వ్యక్తితోటి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది అంటే మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ పర్సన్ కూడా అతని మీద ఏదో దొంగతనం నేరం మోపితేనే అతను ఈ నా మీద నేరం మోపిందని ఉద్దేశించే అతను ఏంటంటే ఈమె వ్యవహారం బయటపడ్డది కాబట్టి ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆమె ఇంకా ఈ రెండు కాకుండా ఇలా ముగ్గురు నలుగురు ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తుందో ఆ విషయాలు ఏమన్నా శిరీషకు తెలిస్తే ఇవన్నీ విషయాలు బయటపడతాయనే ఆ డౌట్ తోటే కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అది అట్లాంటి ఉద్దేశించే ఏదో బలంగా ఈ శిరీష బయటపడతాయని ఉద్దేశించి మరి కావాల్సిన చేస్తుందా, లేకపోతే ఆ రూమ్ లో అది ఉన్నది వాస్తవంగా మేము రూమ్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆ రూమ్ మరి పోలీసులమో ఎవరి రూమ్ వాళ్ళకు ఉంటది ఇలా అంటున్నారు. మాకు తెలిసిన వ్యక్తులు ఏం చెప్తున్నారంటే అది చిన్న పెద్దగా ఏముండదు, ఆ రూమ్ లో కనీసం 7 మెంబర్స్ అలా ఇలా ఎలా ఉంటారు, ఇరుకైన రూమ్ అని చెప్తారు. మరి అలాంటి ఆ రూమ్ లో ఆ పోలీసులు ఎవరి రూమ్ లో వాళ్ళకి వెళ్ళిపోయినగా జరిగింది. కానీ అక్కడ ఏదో వేరే పెద్ద చాలా మిస్టరీ ఉంది అని మేము అనుకుంటున్నాం. కనీసానికి మరి A3 అనే పర్సన్ కూడా ఆయనకు మరి ఆ A3 అక్కడ ఎందుకు ఉంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా అక్కడ ఉంటున్నాడు కూడా ఒక డౌట్ ఉంది. ఆ A3 మీద కూడా బాగా ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం. హలో, ఇప్పుడు ఈ కేసులో సరిత ప్రధాన నిందితుడికి పోలీసులు చేర్చారు. ఒకవేళ భర్త చంపితే భర్తని A1 నిందితుడిగా చేర్చాలి, కానీ సరితని మాత్రం A1 కిందికి చేర్చారు. అంటే సరిత చాలా రోజుల నుంచి శిరీషని ఏ రకంగా హత్య చేయాలి, ఆ డెడ్ బాడీ దొరకద్దు అనే ఒక ప్లానింగ్ తో ఉంది చాలా రోజులు అనేది మీ అనుమానమా? అంతే కదండి. ఇప్పుడు ఎందుకంటే అది వాస్తవం. ఇప్పుడు అదే నిజం అనుకుంటున్నాం మేమైతే. ఏదో విషయం శిరీష ఈ విషయం బయట పెడతానని ఉద్దేశించే తన పథకం ప్రకారమే ఆ పాపను కానీ వాళ్ళని అక్కడ ఇంట్లో ఉండకుండా చేసి ఆ తర్వాత
వాస్తవానికి ఏంటంటే మరి ఆ టైంలో మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా ఈమె పథకం ప్రకారమే మరి భర్తను వినయ్ బయటికి పంపించారా లేకపోతే ఏం చేశారో మొత్తానికి అయితే ఇద్దరు ముగ్గురు, ఎందుకంటే ఒక ఇంజెక్షన్ అనేది కూడా వాస్తవానికి అట్లా కూడా డౌట్ వస్తుంది. ఒక ఇంజెక్షన్ ఇవ్వడం అనేది కూడా ఒకదానికి ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు. అది బలవంతంగా ఈ ఇద్దరు ముగ్గురు అనగబెట్టి వాళ్ళు ఇస్తేనే ఇంజెక్షన్ సాధ్యమవుద్ది. కాబట్టి పోలీసులు కూడా కొంచెం లోతైన విచారణ జరపాలని కోరుకుంటున్నాం. ఈ కేసులో సరిత, వినయ్, లోహిత్ కుమార్ ముగ్గురిని అక్యూజ్ కిందికి చేర్చారు. ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడతామంటున్నారు. ఈ విచారణ సమయంలో మీరు కుటుంబ సభ్యుల నుంచి ఏవైనా అనుమానాలు, ఆరోపణలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఈ రకంగా విచారణ చెప్తే ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయంటూ కూడా మీరు పోలీసులను కలవచ్చు కదా. అదే అండి, ఇప్పుడు మాకు దొరుకుతున్న ఇప్పుడు ఏమైనా ఆధారం కావాలంటే దాని గురించి కూడా మేము చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సీరియస్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన కాంచెల్లో మాకు విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి ఆధారాలు దొరికినా మేము తీసుకెళ్లి పోలీసులు ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వినయ్ కుమార్ కి ఆల్రెడీ మీ మీడియా నుంచి కూడా అడగడం జరిగింది. ఇట్లా ఈయనకు 2-3 పెళ్లి అంటే మా దగ్గర ఎలాంటి ఆధారాలు వాస్తవానికి ఇప్పుడు మీ దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వినయ్ కి ఆల్రెడీ 2వ పెళ్లి అయిన విషయం ఇప్పుడు మీ దగ్గరే ఉంది. అట్లాంటి విషయాలు ఆల్రెడీ మాకు ఒక విషయం తెలిసి ఇంకో 3 పెళ్లిలు అయినా కూడా తెలిసింది. వాస్తవంగా వినయ్ కి ఏదో మైనర్ గా ఉన్న టైంలోనే ఒక అమ్మాయి విషయంలో కూడా ఏదో ఇన్సిడెంట్ అయితే కూడా పంచాయతీ చేసి అట్లా కూడా చేసింది తెలిసింది. అంటే పోలీసులు కూడా కొంచెం లోతైన విచారణ జరిపితే అసలు విషయం అనేది బయటకు వస్తాయి కదా. వీళ్ళు ఏంది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, మొత్తం వాస్తవానికి ఏంటంటే వాళ్ళ కుటుంబంలో చూస్తాం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ నేరం మొత్తం టోటల్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇప్పుడు శిరీష భర్త వినయ్ కి 2-3 పెళ్లిళ్ళు అనడం జరగడం, తర్వాత ఈ సరితకు ఇప్పుడు 2 ఇన్సిడెంట్లు, అదే విధంగా మళ్ళీ ఇంకా ఇట్లాంటి ఏమైనా విషయాలు తెలిస్తే ఆ విషయాలన్నీ మరి ఏమైనా వినయ్ కి తెలుపుతా అని చెప్పేసి మరి వినయ్ కి తెలుసా తెలియదో శిరీష మరి బయటకి ఏమైనా విషయం చెప్తానో ఉద్దేశించా ఏ విషయమైనా కూడా పూర్తి స్థాయిలో కొంచెం విచారణ జరపాలని కోరుకుంటున్నాం. రైట్, చాదర్ఘట్ పోలీసులకు శిరీష కుటుంబ సభ్యుల తరపున ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ కేసులో మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. నిజంగానే శిరీషని అప్పుడు జరిగినటువంటి గొడవతో సరిత చంపలేదు. దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ సాగుతా ఉన్నాయి. ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా శిరీష కంటబడింది. శిరీష దగ్గరుండి దాన్ని పర్యవేక్షిస్తుంది. అన్ని విషయాలు శిరీషకు తెలుసు కాబట్టి శిరీష నోరు విప్తే ఈ బండారాలు అందరి లైఫ్స్ అన్ని కూడా మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకునే శిరీషను చంపారు అంటూ మాత్రం కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చాదర్ఘట్ పోలీసులు ఒకవేళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విడివిడిగా విచారణ చేపట్టి కస్టడీలో ఈ వాస్తవాలను కూడా వెలికి తీయాలి. సరిత గతంలో ఇంకో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇప్పుడు పోలీసులను డైవర్ట్ చేసి లక్ష్మణ్ అనే పేరుని ఇచ్చింది. ఒమన్ లో ఉన్నటువంటి వ్యక్తి రంజిత్ పేరు కాకుండా లక్ష్మణ్ అనే పేరును ఎందుకు ఇచ్చింది? సరితకు దగ్గర ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారి ఎవరు? ఆ పోలీస్ అధికారి ఎందుకు సరితకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు? అతని అండ చూసుకొని ఇన్ని రోజుల పాటు సరిత రెచ్చిపోయిందా? రెండోది, వినయ్ శిరీష కంటే భర్త ముందుగానే వేరే ఒక మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ మైనర్ ని కట్నం పేరుతో వేధించాడు. ఆ కట్నం పేరుతో అమ్మాయిని బంధించాడు, చిత్రహింసలు పెట్టాడు, దాడి చేశాడు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విషయాన్ని తెలిసి ఆ మైనర్ అమ్మాయిని వదిలేసి మళ్ళీ తిరిగి శిరీషను పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా కూడా ఒక ట్రాప్ చేసే కుటుంబం లాగా కనబడతా ఉంది. ఇప్పటికీ A1 గా ఉన్నటువంటి శిరీష అనేక రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పబ్లిక్ తోకి కాంటాక్ట్ పెంచుకొని అక్కడ ఉన్నటువంటి యువకులతో పరిచయాలు పెంచుకొని ఏం చేసుకోవాలనుకుంటుంది అనేది కూడా బంధువుల వైపు నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాదర్ఘట్ పోలీసులు ఈ కేసుగా లోతుగా దర్యాప్తు చేసి ఎవరి పాత్ర ఏంటి, ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ప్లానింగ్ లో ఎవరున్నారు, ఎవరిని కాపాడుకునే ప్రయత్నం చేశారంటూ మాత్రం బంధువులు ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్. పోతున్నాయా?